మీకు మీట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి వల్లభనేని గారిని కూడా ఆయన వదిలేటట్టు లేరా? చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. మేము నిమిత్త మాత్రులం. ఏదైతే హైకోర్టు అతనికి ముందస్తుగా బెయిల్ ఇచ్చిందో, ప్రభుత్వ వాదన వినకుండా బెయిల్ ఇచ్చిందని సుప్రీంకోర్టు వారు అభిప్రాయపడ్డారు. అభిప్రాయపడి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని తప్పుపట్టారు. మేము ఎక్కడా కూడా ఇక్కడ కక్షపూరిత చర్యలు కానీ ఏమీ లేవు. అక్రమ మైనింగ్ జరిగింది. ఇందులో కీలక పాత్రధారుడు వల్లభనేని వంశీమోహన్ అని చెప్పే అభియోగాలతోటి మేము ఒక ఎఫ్ఐఆర్ చేస్తే, ప్రభుత్వం ఒక ఎఫ్ఐఆర్ చేస్తే, ఆ ఎఫ్ఐఆర్ మీద హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు జడ్జి గారు మరి ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన విడుదలవడం జరిగింది. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వారు మరి ప్రభుత్వ వాదన కూడా విని కదా బెయిల్ ఇవ్వాలి, ప్రభుత్వ వాదన వినకుండా బెయిల్ ఎలా ఇచ్చారు అని చెప్పేసి ఈ మొత్తం మళ్ళీ హైకోర్టు మళ్ళీ పరిగణించాలని చెప్పేసి చెప్పారు. 4 వారాలు గడువిచ్చారు. ఈ 4 వారాల్లో రేపే ఏదైనా జరగచ్చు, ఏదైనా కానీ జరగచ్చు. మాకెక్కడా కూడా ఏదైతే మేము ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నాయో ఆ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. వల్లభనేని వంశీమోహన్ గారు మరి అన్నిటికీ కూడా ఖచ్చితంగా చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.